వెనకట రాజుల కాలంలో రాజు చెప్పిందే వేదం, రాజు చేసిందే శాసనం. కానీ ఇప్పుడు మాత్రం జమానా అట్లా లేదు. మన దగ్గర అయితే ప్రజాస్వామ్యం నడుస్తున్నది. సర్కారోళ్ళు చేసే పని పసందు కాకపోతే పబ్లికే ప్రశ్నిస్తుర్రు, రోడ్డెక్కుతుర్రు. ఇక ఎగస్ పార్టీ వాళ్ళు అయితే పంచాది పెట్టి పొట్టు లూలు చేస్తుర్రు. అధికారాల్లో ఉన్నోళ్లను ఇరుకున పెట్టే ఈగ్రం చేస్తుర్రు. ఇగో ఇట్లనే ఏపీలో కూడా పంక పార్టీ వాళ్ళు జోరు పెంచారు. మాజీ సీఎం తాపకోసారి మైక్ల ముంగట్టుకొస్తుండు. చూడుర్రు ఈసారి ఏమన్నాడో సార్. ఊకున్న దానికంటే ఊగిందే మేలన్నారు పెద్దోళ్ళు. అందుకే ఏపీలో సుత ఏగస్ పార్టీ వాళ్ళు తాపకో పంచాది ముంగటేసుకుంటారు. అవోటి కేసులు చేయంగా లీడర్లంతా వెనకకు పోతారు అనుకున్నాడో ఎట్టనో. మరిగా మాజీ సీఎం జగన్ సారే రోజుకో మీటింగ్ పెట్టి సర్కారు వాళ్ళ మీద బాణాలు ఎత్తాండు. గిట్లనే మంగళవారం నాడు 175 నియోజకవర్గాల లీడర్లను పిలుచుకొని అందరిని హుషారు చేసిన సారు బుధవారం మళ్ళోసారి మైకుల ముంగట్టుకొచ్చి గట్టిగానే సూటి పెట్టిండు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా కూడా మా పైన తప్పుడు ప్రచారాలు చేయడము, అబద్ధాలు చెప్పడము, టాపిక్లు డైవర్ట్ చేయడము, రెడ్ బుక్ ను ఉపయోగించడము, వీటి మీద ధ్యాస పెడుతున్నాడే తప్ప కరువు సమయంలో ప్రజలను ఎలా ఆదుకుంటున్నాడో అన్న దాని మీద ధ్యాస లేదు. అన్న వాటి మీద కనీసం ఒక మాట చెప్పడం లేదు. చేసింది అంతకన్నా లేదు. సర్వేలన్నీ ఈసారి పంక 5వ నెంబర్లో తిరుగుతుందని చెప్తున్నాయట. ఇక ఆ ముచ్చట అట్లుంటే కరువు వస్తుందని చెప్తాను, అంత ఆగమాగం అవుతుంది అంటారు. మరి ఇక సర్కారు వాళ్ళు ఏం చేస్తుర్రో చెప్పాలి అన్నట్టు మాట్లాడిండు. ఆగస్టు 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈ రోజు వర్షపాతం లోటు ఇంత తీవ్రంగా కనిపిస్తా ఉన్నా కూడా కోస్తా ఆంధ్రాలో -47.18%, రాయలసీమలో -52.36%. ఏ జిల్లా చూసినా కూడా లోటు కనిపిస్తా ఉన్న పరిస్థితి. కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నాడు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏది కూడా చేస్తూ అడుగులు పడలేదు. ఇట్లా ఒక్కొక్క ముచ్చట కాదు, వచ్చే లోకల్ ఎలక్షన్లు, గంజాయి కేసులు, బీసీలకు రిజర్వేషన్లు, పంటల బీమా ముచ్చట్లు అన్ని ముంగటేసుకున్నాడు మాజీ ముఖ్యమంత్రి. అయితే ఇంకో దిక్కు అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటే వస్తలేరు గాని మైకుల ముంగట ఊకొని మాటలేంటికి ఇరుత్తాళ్ళు అని కోపానికి వస్తుండ్రు కూటమి లీడర్లు. అసెంబ్లీకి వచ్చి అడిగితే అన్ని తీర్లు చెప్తాం కదా అన్నట్టు గరం అవుతుండ్రు. ఇది ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి జవాబుదారిగా ఉంటాం. మీకులాగా తప్పించుకుని పారిపోవడం, మీకులాగా అభూత కల్పనలు చేయటము, ఏదన్నా ఉన్నా స్ట్రైట్గా చర్చించడానికి అసెంబ్లీని మేము వేదిక చేసి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అసెంబ్లీ నుంచి పారిపోయి అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలోనే ఎందుకోసం? ప్రజా సమస్యలు చర్చించడానికి. మీకు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, చట్టాల మీద విలువ లేదు. గిట్లా ఎవరు తాగుతలేరు. ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లకు సైకిల్ పార్టీ లీడర్లు కూడా మరల పడ్డట్టే మాట్లాడవచ్చిండ్రు. పక్క పార్టీ వాళ్ళు కొత్త లెక్కలు మాట్లాడుతుంటే కూటమి లీడర్లు పాత లెక్కలన్నీ బయటికి తీస్తుండ్రు. లడాయి నువ్వా నేనా అన్నట్టే నడుస్తాంది. చూస్తుంటే పోత ఇంత ఉడికెక్కేటట్టే ఉన్నది ఏపీ రాజకీయం.